తేలియాడే పోస్టాఫీసు కాశ్మీర్లోని శ్రీనగర్లో దాల్ లేక్లో ఉన్న ప్రపంచంలోని ఏకైక తేలియాడే పోస్టాఫీసు భారతదేశంలో ఉంది. ఇది 2011లో ప్రారంభించబడింది. షాంపూ మూలం. షాంపూ అనే పదం సంస్కృత పదం చంపు నుండి వచ్చింది. దీని అర్థం మసాజ్ లేదా మెత్తగా పిండి చేయడం. షాంపూ చేయడం భారతదేశంలో కనుగొనబడింది మరియు ప్రారంభంలో మూలికలు మరియు సహజ పదార్థాలను ఉపయోగించారు. ఎత్తైన క్రికెట్ మైదానం. హిమాచల్ ప్రదేశ్లోని చైల్ క్రికెట్ మైదానం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ మైదానం. ఇది సముద్ర మట్టానికి 2444 మీటర్లు 8018 అడుగులు ఎత్తులో ఉంది. కుంభమేళా. కుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశం. ఇది పవిత్ర నదులలో స్నానం చేయడానికి మిలియన్ల మంది హిందూ యాత్రికులను ఆకర్షిస్తుంది. ఇది భారతదేశం అంతటా 4 తిరిగే ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. హ్యూమన్ కాలిక్యులేటర్. శకుంతలాదేవి హ్యూమన్ కాలిక్యులేటర్ అని పిలుస్తారు. సంక్లిష్టమైన గణిత సమస్యలను మానసికంగా పరిష్కరించగల భారతీయ గణిత ప్రాడిజీ. ఆమె ప్రపంచవ్యాప్తంగా తన నైపుణ్యాలను ప్రదర్శించింది మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యొక్క 1982 ఎడిషన్లో కూడా చోటు సంపాదించుకుంది. మాగ్నెటిక్ హిల్. లడఖ్లోని లేహ్ సమీపంలో ఉన్న మాగ్నెటిక్ హిల్ దాని ఆప్టికల్ భ్రమకు ప్రసిద్ధి చెందింది. ఇది వాహనాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి వెళ్లేలా చేస్తుంది. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. సుగంధ ద్రవ్యాల రాజధాని. భారతదేశాన్ని తరచుగా సుగంధ ద్రవ్యాల దేశం అని పిలుస్తారు, ఎందుకంటే ఇది మిరియాలు, ఏలకులు, పసుపు మరియు జీలకర్ర వంటి అనేక రకాల సుగంధాలను ఉత్పత్తి చేస్తుంది మరియు ఎగుమతి చేస్తుంది. విభిన్న భాషలు. భారతదేశం దేశవ్యాప్తంగా 1600కి పైగా భాషలు మరియు మాండలికాలతో చాలా భాషా వైవిధ్యం. హిందీ మరియు ఆంగ్లం అధికారిక భాషలు, కాని ప్రతి రాష్ట్రానికి దాని స్వంత అధికారిక భాషలు ఉన్నాయి. రైల్వే నెట్వర్క్. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. 67,000 కిలోమీటర్ల 41,000 మైళ్లు ట్రాక్ మరియు 7,000 కంటే ఎక్కువ స్టేషన్లను కలిగి ఉంది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం దాని సుందరమైన మార్గానికి ప్రసిద్ధి చెందింది. రంగులు మారుతున్న తాజ్ మహల్. ప్రపంచంలోని 7 వింతలలో ఒకటైన తాజ్ మహల్ రోజు సమయాన్ని బట్టి రంగును మారుస్తుంది. ఇది ఉదయం గులాబీ రంగులో, సాయంత్రం పాలలాంటి తెల్లగా, చంద్రకాంతి కింద బంగారు రంగులో కనిపిస్తుంది.